ఉదయగిరి బొమ్మలు ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? కొండపల్లి బొమ్మలు తెలుసు, లేపాక్షి, ఏటికొప్పాక బొమ్మలు చూసాము, వీటిని ఎప్పుడూ చూడలేదే అంటారు కదా. కానీ ఉదయగిరి బొమ్మలు ఖండాంతరాలు దాటుతున్నాయని తెలుసా? వీటికి జిఐ ట్యాగ్ కూడా ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆకట్టుకునే డిజైన్లతో కనులకు ఇంపుగా ఉండేలా చెక్కతోనే ఇంటి అలంకరణ వస్తువులు, వంట సామగ్రి, పిల్లల ఆట బొమ్మలు, ముద్దు ముద్దుగా ఉండే మినియేచర్స్కు మహిళలే ప్రాణం పోస్తున్నారు. వీటిని ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి. నెల్లూరు జిల్లా ఉదయగిరి వెనకబడిన ప్రాంతం. చుట్టూ కొండలు, దట్టమైన అడవి విస్తరించి ఉంది. ఇక్కడ కావలసినంత కలప దొరుకుతుంది. ప్రకృతి ప్రసాదించిన వరాన్ని అబ్దుల్ బషీర్ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. చెక్కపై నగిషీలు చెక్కుతూ అందమైన బొమ్మలకు ప్రాణం పోసేవారు. అప్పట్నుంచి బషీర్ కుటుంబం దీన్నే జీవనాధారంగా మార్చుకుంది. అడవిలో దొరికే కలివి, నర్ధి, బిళ్లనర్ధి కర్రను తీసుకొస్తారు. కలపను మిషన్లతో కట్ చేసి కావలసిన ఆకృతుల్లో చెక్కుతారు. ముఖ్యంగా వంటకు ఉపయోగించే పాత్రలు, ప్లేట్లు, గరిటెలు, చెంచాలు, గ్లాసులు తయారు చేస్తారు. అంతేకాదు, ఇంటి అలంకరణ సామగ్రి, దువ్వెనలు, హెయిర్ పిన్లు కూడా రూపొందిస్తారు. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, గణిత సామర్థ్యాన్ని పెంపొందించే అబాకస్ లాంటివి కూడా తయారు చేస్తారు. వీటిలో మినియేచర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండడంతో ప్రజలు వీటికి ఫిదా అయిపోతున్నారు. ఈ కళ తనతో అంతం కాకూడదని భావించిన బషీర్ కుమార్తె గౌషియా బేగంకు నేర్పించారు. కుటుంబ సభ్యులకు, గ్రామంలోని మహిళలకు ఆమె శిక్షణ ఇచ్చారు. ఉదయగిరిలోని దిలావరుభాయ్ వీధిలో 10 మందితో ప్రారంభం కాగా ఇప్పుడు ఏకంగా 400 మంది మహిళలతో పరిశ్రమగా అవతరించింది. కలప తేవడం నుంచి ప్యాకింగ్ వరకు అన్ని పనులు మహిళలే చేస్తారు. ఏడాది పొడవునా ఉపాధి పొందుతూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. చాలా ఇంతకు ముందు అయితే స్పూన్లు, ఫోర్కులు, పెద్ద గరిటలు అయ్యే చేస్తున్నాము. ఇప్పుడైతే చాలా మీరు చూస్తున్నారు కదా సార్, డ్రై ఫ్రూట్స్ ట్రేలు, స్పూన్లు, ఫోర్కులు కానీ, ఈ చాలా మంది కప్పులు కానీ చాలా డిజైన్లు తయారు చేస్తున్నాం సార్. నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తున్నా. మా పిల్లలకి చదువుకోవడానికి శాలరీ వస్తుంది 400 దాకా, 500 దాకా. అప్పుడు ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు ఉంది, బాగానే ఉంది. మా పిల్లలకి చదువుకుంటున్నా. నేను డిగ్రీ BSc చదువుకున్నాను. ఇంట్లో ఖాళీ లేకుండా ఇది పార్ట్ టైం జాబ్లో ఇది వుడెన్ కట్లరీలో నేను పని నేర్చుకున్నాను. అప్పుడు మాకు మధ్య తరగతి వాళ్ళం, మేము పనులు లేవు. ఇక్కడ చేసుకున్న తర్వాత బాగా వచ్చింది. ఇప్పుడు మాకు ఆదాయం కానీ బాగా వస్తుంది. ఇప్పుడు బాగున్నాం, మేము ఇల్లు కట్టుకున్నాము, అప్పులు లేవు. ఉదయగిరి బొమ్మలకు గిరాకీ పెరగడంతో గౌషియా బేగం కుమారుడు జాకీర్ హుస్సేన్ వీటిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకుంటూ ఈ-కామర్స్లో పెట్టి దేశ విదేశాలకు విక్రయిస్తున్నారు. ఉదయగిరి బొమ్మలకు జిఐ ట్యాగ్ కూడా రావడంతో వ్యాపారం విస్తరించింది. ఏడాదికి 1 కోటికి పైగా టర్నోవర్ సాధిస్తున్నారు. ఇప్పుడు 400 కుటుంబాలు, 400 మంది ఆర్టిజన్ ఇక్కడ పని చేస్తున్నాము. ఇది తయారు చేసుకున్న వస్తువులు బయటికి తీసుకొని పోయి అమ్ముకుంటున్నాము. దీంట్లో నాకు అవార్డులు కూడా 4 వచ్చింది. ఒకటి మైనార్టీ వచ్చింది, ఒకటి లేపాక్షి స్టేట్ అవార్డు వచ్చింది, మళ్ళీ అలిఫ్ నుంచి ఒక అవార్డు వచ్చింది. మన నెల్లూరు కలెక్టర్ సార్ కూడా మనకు 10 లక్షలు ఇచ్చి కొన్ని మిషన్లు కూడా మనకు ఇప్పించారు. మన బిల్డింగ్ కొంచెం డ్యామేజ్ ఉంది. మన బిల్డింగ్కి కూడా మనకు పెద్దవాళ్ళు సార్ వాళ్ళు మనకు హెల్ప్ చేస్తే వాళ్ళకి చాలా ధన్యవాదాలని మేము చెప్పుకుంటాము. మన ప్రొడక్ట్స్ అవుట్ ఆఫ్ బ్రాండింగ్ కావాలని నాకు ఒక చిన్న మైండ్లో ఉండేది. అలా నేను ట్విట్టర్ చేస్తూ అలాగే మన ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తూ ఉన్నాను. అది ఎంతవరకు పబ్లిసిటీ అయిందంటే టోటల్ వరల్డ్ వైడ్లో మన ప్రొడక్ట్స్ అనేది చాలా వరకు వెళ్ళినాయి. సపోజ్ మొన్న నేను 7 ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఇటలీకి కూడా వెళ్ళి వచ్చాను. అక్కడ ఆర్డర్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. కాకపోతే కొంతమందికి ఏంటంటే సేల్స్ ఇబ్బంది చాలా వరకు ఉంటుంది. ఈ సేల్స్ మనకేంటంటే సేల్స్కి ప్రొడక్షన్ చేయలేకపోతున్నాము. కారణం ఏంటంటే సరైన వసతులు లేకుండా, సరైన మనకు మిషనరీ లేకపోవడం వల్ల. ఇది మనకు గవర్నమెంట్ నుంచి మనం ఎన్నో ప్రపోజల్స్ పెట్టాము. మహిళల చేతి నుంచి జాలువారిన బొమ్మలు ప్రధాని మోదీని సైతం మంత్రముగ్ధుల్ని చేశాయి. ఇలా ప్రభుత్వాలు సహకారం అందిస్తే వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.